హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విషయాలు సుజాత్తో. ఈరోజు మనం కర్ణాటకలోని వైశాలి రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందట. మరి నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుందని, నాన్ వెజ్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. మరి ఈ రెస్టారెంట్ క్యాప్షన్ ద టేస్ట్ ఆఫ్ ట్రెడిషను. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుందంటే మ్యాంగ్లూర్ హైవే మీద, అంటే బెంగళూరుకి దగ్గరలో. దీన్నే మైసూర్ రోడ్ అనొచ్చు, హాసన్ రోడ్ అనొచ్చు, ఇంకా ఈ ఏరియాని మతికెరే అంటారు. దీన్ని వైశాలి చన్నపట్టణ అని కూడా అంటుంటారు. హైవే పైనే రోడ్డుకి పక్కగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కనుక్కోవచ్చు. మరి ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా విశాలంగా ఉంది. పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా చాలా బాగా ఉంది. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఎలాగూ సర్వ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ప్లే ఏరియాలో కిడ్స్తో కూడా టైం స్పెండ్ చేయవచ్చు. ఇండోరే కాకుండా అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. నచ్చిన వాళ్ళు బయట కూడా ప్రిఫర్ చేయవచ్చు. ఇంకా పై ఫ్లోర్లో కూడా డైనింగ్ సెక్షన్ ఉంది. అక్కడ కూడా సీటింగ్ డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సీటింగ్ సెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వెయిట్ చేసే అవసరం అయితే లేదు. ఇప్పుడైతే మనము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే డైనింగ్ ఏరియాకి అయితే వచ్చాము. లోపల ఎంట్రన్స్లోనే కృష్ణ ఐడల్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కృష్ణ పెయింటింగ్సే ఉన్నాయి. మంచిగా అట్రాక్టివ్గా చూడచక్కగా అయితే ఉన్నాయి. లోపల కూడా మనకు ఈ డైనింగ్ సెక్షన్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఎక్కువ సీట్స్తో ఉంది. ఫస్ట్ వీళ్ళ మెనూ అయితే చూసేసి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత రేట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసేద్దాం రండి. ఇది మెనూ. ఇక్కడ వీళ్ళ టైమింగ్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మెనూలో మార్నింగ్ 7 నుంచి 11:30 AM వరకు కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. వీటిలో ఎక్కువగా అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే ఉన్నాయి. వీటితో పాటుగా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటిలో ఇడ్లీ, వడ, కారాబాత్ ఇలాంటివన్నీ కూడా, పూరి ఇలాంటివి నార్మల్ రేట్లోనే ఉన్నాయి. మీరు మెనూ చూస్తే తెలిసిపోతుంది. వీటిలో కీమా దోశ అయితే ఉంది. ఇది ఒక దోశ 260 రూపీస్. కొద్దిగా ఎక్కువ రేట్ అనే అనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందట. మరి చూసేద్దాము. ఇక నెక్స్ట్ టైమింగ్ అయితే మెనూలో 4 PM నుంచి 7 PM వరకు ఉంది. వీటిలో ఇక్కడ మెనూలో ఏమైతే మనకు చూపిస్తున్నారో ఈ ఐటమ్సే అందుబాటులో ఉంటాయి. మార్నింగ్ ఐటమ్స్ చాలా వరకు ఉండవు. ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ మాత్రమే మనకు ఈవినింగ్ టైంలో దొరకవు. మిగతా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా లెగ్ సూప్ అని చెప్పాలి. ఇది మటన్ లెగ్ సూపు చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు చూస్తున్నవైతే మేము ఆర్డర్ చేసిన డిషెస్ చాలా వరకు చికెన్, అన్ని రకాల ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము. చికెన్ కబాబు, చికెన్ లాలీపాప్స్ ఇలాంటివన్నీ కూడా. ఇక ఇది వచ్చేసి కీమా గుజ్జు. ఇది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. బిర్యానీతో బాగుంది, రోటీస్తో బాగుంది, దోశతో కూడా బాగుంది. ఇక్కడ వీళ్ళ స్పెషల్ వచ్చేసి మటన్ లెగ్ సూపే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. విత్ పీస్ అయినా వితౌట్ పీస్ అయినా మనం సూప్ని ఆర్డర్ చేయవచ్చు. ఇక చిల్లీ చికెను, ఇంకా ప్రాన్స్ కూడా ఉన్నాయి. వాటి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. ఫిష్ కబాబు ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేసాము. అన్ని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏది కూడా యావరేజ్ అని కూడా చెప్పలేము. చాలా బాగుంది అన్నమాట టేస్ట్. ఇక మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెండు కూడా ఆర్డర్ చేసాము. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంది. మటన్లో పీస్ కూడా చాలా మెత్తగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ కూడా టేస్టీగా ఉంది. చికెన్ బిర్యానీ 290 రూపీసు, మటన్ బిర్యానీ 330 రూపీసు. క్వాంటిటీ చాలా బాగానే ఎక్కువనే ఇస్తున్నారు. మీరు బౌల్ చూశారు కదా. ఇక టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక కీమా దోశ మాత్రమే నాకు ఎక్కువగా అనిపించింది రేటు, కానీ వర్తే అనిపిస్తోంది. మెనూలో మాత్రము మనకు టైమింగ్స్ 7 to 7 PM వరకు ఉంది. కాకపోతే ఇది 7 AM నుంచి 11 PM వరకు ఓపెన్లో ఉంటుంది ప్రతిరోజు కూడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ బాగుంది అనిపించి మళ్ళీ మేము సెకండ్ టైం కూడా విజిట్ చేసాము. ఇక్కడ టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ అయితే నాటికోడి, అక్కి రోటి, కీమా గుజ్జు, ఎగ్ దోశ ఇలాంటివన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. తప్పకుండా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ మటన్ థాలీ కూడా ఫేమసే. ఇక్కడ మటన్ ఐటమ్స్ అన్నీ కూడా థాలీ లాగా ఇచ్చి మనకు కొద్దిగా రైసు, రోటీ ఇలాంటివి అయితే ఇస్తారు. ఇంకా ముద్ద కూడా ఇస్తారు, సంగటి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ ఫ్రై కూడా ఇక్కడ తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటము. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీ కామెంట్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.